హాయ్ హలో అండి. మన శరీర శక్తి గడియారం అటండి. ఏందో తెలుసుకుందామా? మ్యాటర్లోకి వెళ్దాము. టాపిక్లోకి. ఏ సమయానికి ఏ అవయవం చురుగ్గా పనిచేస్తుందో తెలుసుకోండి. ఉదయం 5 AM నుంచి 7 AM పెద్ద పేగు యాక్టివ్గా ఉంటుంది. ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. వ్యాయామం చేయడం శ్రేయస్కరం. టీ కాఫీ తాగకూడదు. ఉదయం 7 AM to 9 AM మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ప్రోటీన్లు, పండ్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకోండి. ఇది శరీరానికి శక్తి అందిస్తుంది. ఉదయం 9 AM to 11 AM ప్లీహం అంటే స్ప్లీన్ యాక్టివ్గా ఉంటుందట. జీవక్రియను సమతుల్యంలో ఉంచుతుంది. ఉదయం తీసుకున్న ఆహారాన్ని శరీరం గ్రహిస్తుంది. 11 AM to 1 PM గుండె శక్తివంతంగా పనిచేస్తుంది. శరీర భాగాలకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. శక్తి ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1 PM నుంచి 3 PM వరకు చిన్న పేగులు పనిచేస్తాయి. బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ జీర్ణం పూర్తవుతుంది. తక్కువ పని చేయడం మంచిది. 3 PM to 5 PMకి ఏంటో చూద్దాం. మూత్రాశయం యాక్టివ్గా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగాలి. వ్యర్థాలు తొలగింపుకు సహాయపడుతుంది. ఇప్పుడు 5 PM to 7 PM కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలు పంపించడం జరుగుతుంది. తేలికపాటి స్నాక్ తీసుకోవచ్చు. 7 PM to 9 PM పెరికార్డియం యాక్టివ్గా ఉంటుంది. రాత్రి భోజనం పూర్తిగా ముగించాలి. మెదడు మరియు ఇతర అవయవాలు ఉత్తేజితమవుతాయి. ఇప్పుడు 9 PM to 11 PM చూద్దాం. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రత, మెటబాలిజం నియంత్రణ జరుగుతుంది. నిద్రకి సిద్ధమవ్వాలి. 11 PM to 1 AM మూత్రాశయం మళ్ళీ యాక్టివ్ అవుతుంది. గాల్ స్టోన్స్ ఉన్నవారికి నొప్పి వచ్చే సమయం. తేలిగ్గా ఉండాలి. 1 AM to 3 AM కాలేయం చురుగ్గా పనిచేస్తుంది. నిద్రలో ఉండటం తప్పనిసరి. లివర్ శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు 3 AM to 5 AM ఏం జరుగుతుందో చూద్దాం. ఊపిరితిత్తులు చురుగ్గా ఉంటాయి. దగ్గు వస్తే శరీరం విష పదార్థాలు బహిష్కరిస్తోంది అని అర్థం. 9 AM to 5 AMలో ఆ టైంలో దగ్గు వస్తే మనకి విష పదార్థాలు బహిష్కరిస్తోంది అని అర్థం అటండి. ఇవన్నీ బాగా పాటించుకుంటూ మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.